సార్ బెదిరించి భయపెట్టి కొట్టేశారు కాకినాడ పోర్టు సెజ్లను మా నుంచి లాక్కున్నారంటున్నారు కేవీ రావు. అంటే సిఐడికి వాటి యజమాని కేవీ రావు ఫిర్యాదు చేశారు సార్. ఇప్పుడు మొన్నటి వరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ రికార్డు రూమ్ దహనం జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అంటే ఎప్పుడైతే రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ సిసోడియా గారు మదనపల్లి వెళ్ళి అక్కడ క్యాంప్ వేసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారో అక్కడి నుంచి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,60,000 మంది ప్రజలు తమకు జరిగిన అన్యాయాల పట్ల ఈ ప్రభుత్వానికి ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు తెలియజేసిన సమాచారం ప్రకారం ఈ వచ్చిన మొత్తం ఫిర్యాదుల్లో 67-68 ఫిర్యాదులు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వాళ్ళ నాయకుల ద్వారా జరిగిన ఆర్థిక అరాచకాలు, ఆస్తుల పరాధీనాలకు సంబంధించిన ఫిర్యాదులే వచ్చాయి, రెవెన్యూ పరమైన ఫిర్యాదులే ఉన్నాయని చెప్పడం జరిగింది. అంటే ఇప్పటి వరకు సామాన్య ప్రజలకు సంబంధించిన ఆస్తులు బలవంతంగా ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేది మనం ఇంటికి వచ్చాం. ఇప్పుడు మనకి స్పష్టమవుతున్నది ఏంటి అంటే ఇది ఏదో సామాన్యులకే ఈ దోపిడీ పరిమితం కాల, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన ఆస్తులను కూడా, పోర్టులు లాంటి సంస్థలను కూడా, పోర్టుల్ని అభివృద్ధి చేసిన యాజమాన్యాలను కూడా బలవంత పెట్టి బెదిరించి వాళ్ళ ఆస్తులు పరాధీనం చేసుకున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళ ఆధ్వర్యంలో ఆస్తులు ట్రాన్స్ఫర్ చేపట్టాయని చెప్పని అంటే గత 3 సంవత్సరాల నుంచి ఆరోపణలు వస్తున్నా కూడా ఇప్పుడు నిర్దిష్టమైన సాక్ష్యాధారంతో కేవీ రావు గారు కాకినాడ సీ పోర్ట్స్ యాజమాన్యం ఏ విధంగా బదలాయింపు జరిగింది, ఏ విధంగా బెదిరించి భయపెట్టి వ్యవస్థను అడ్డుపెట్టి ఆ వ్యవస్థ ద్వారా తప్పుడు రిపోర్ట్లు ఇప్పించి ఆ రిపోర్ట్ ద్వారా అరెస్ట్ చేస్తాము అని చెప్పని బెదిరించి ఆస్తులు పరాధీనం చేసుకున్నారని నిన్న సిఐడి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ సిఐడి కంప్లైంట్ చేసిన ప్రకారం వైవి సుబ్బారెడ్డి గారి కొడుకు విక్రాంత్ రెడ్డి ఎక్యూజ్ నెంబర్ 1 గా, విజయసాయి రెడ్డి ఎక్యూజ్ నెంబర్ 2 గా, శరత్ చంద్రారెడ్డి ఎక్యూజ్ నెంబర్ 3 గా, ఇట్లా కాకినాడ అరబిందో కంపెనీ వాళ్ళ ఎక్యూజ్ నెంబర్ 4 గా ఇట్లా వరుస క్రమంలో కేసు నమోదు చేశారు. కానీ ఇక్కడ కేవీ రావు గారు ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టమైంది ఏంటి, ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి తీసుకెళ్లారు. ఆయనకి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తే కూడా ఆయన వినిపించుకోకుండా విక్రాంతి ఏది చెప్తే అది చెయ్యండి అని చెప్పని హుకుం జారీ చేశారు అని చెప్తున్నారు. భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి తన పాలనా హయాంలో తన రాష్ట్రంలో ఒక కార్పొరేటివ్ సంస్థకు సంబంధించిన ఆస్తులు బలవంతంగా అన్యాక్రాంతం అవుతూ ఉంటే ఆ అంశాన్ని తన ఎదురుగా తన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా దోపిడీకి సహకరించిన నేపథ్యంలో నా ఉద్దేశం అయితే ఎక్యూజ్డ్ నెంబర్ 1 గా జగన్మోహన్ రెడ్డి గారి పేరే పెట్టాలి. ఎందుకంటే విక్రాంత్ రెడ్డికి ఇవి బదలాయింపు జరగల, విక్రాంత్ రెడ్డి ఈ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించాడు. కానీ ఈ మొత్తం వ్యవహారాన్ని సూత్రధారిగా జగన్మోహన్ రెడ్డి గారిని పరిగణించాలి. ఆయన ఆదేశాలకు అనుగుణంగా ఆయన పేరు చెప్పి ఆయనే కావాలనుకుంటున్నారు అని చెప్పి అరవిందో వాళ్ళని టెక్నికల్ గా వాళ్ళ పేరు మీద బదలాయింపు జరిగినట్టుగా చేశారు. కానీ ఇది 100% జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన బినామీ లావాదేవీనే. ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని ఆ అధికారం మాటన దౌర్జన్యంగా అన్యాక్రాంతం చేసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరే ఎక్యూజ్డ్ నెంబర్ 1 గా ఉంచి తీరాల్సిన అవసరం ఉంది. ఈ విషయాల్లో లోతుగా విచారణ చేసిన సిఐడి ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాల్సిన అవసరం ఉంది. ఎంత పెద్ద వ్యక్తులైనా సరే ఇటువంటి దౌర్జన్య కాండలో బాధ్యులైన వాళ్ళని చట్టం ముందు దోషులుగా ఎక్స్పోజ్ చేస్తే రాసిందే. వాళ్ళు చేసిన అకృత్యాలని, ఈ ఆస్తుల పరాధీనాన్ని తప్పనిసరిగా ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా విడమర్చి చెప్పి దోషులు చట్టం ముందు దోషులుగా ఎస్టాబ్లిష్ చేస్తే రాసిన అవసరం ఉంది. రైట్ సార్. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.